నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అని అంటే వి ఆల్ నోస్ పెద్ది. ఆల్మోస్ట్ ఆల్ సెన్సార్ కట్ కంప్లీట్ అయిపోయిందంట. 3 days టు గో అన్నట్టుగా ఉంది పరిస్థితి. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది, పెద్ది సినిమా ప్రభంజనం ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న విషయం మనకు తెలుసు. దానికి ఊరి ఇమేజ్ని యాడ్ చేశారు అనేది మనకి ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. సెన్సార్ కట్ కంప్లీట్ అయింది. డీటెయిల్స్ కొంచెం ఏమైనా 3 గంటల 3 నిమిషాల రన్ టైము యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కనీ విని ఎరుగని వినోదాన్ని అందించే సినిమాగా రూపొందించబడింది. రామ్ చరణ్ విశ్వరూపం చూస్తారని మనకు అందినటువంటి ఇన్సైడ్ సోర్స్. వాస్తవానికి ఏంటంటే అందరూ పెద్ది కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ నెల మేలో జరగని అద్భుతాలు జూన్లో జరగాలని సినిమా పండితులు కోరుకుంటున్నారు. పెద్దితో పాటు లెనిన్ను, త్రిమూర్తులు, బాలన్ను, జననాయకను ఇవన్నీ కూడా విడుదలవుతున్నాయి. ఓకే, ఇవన్నీ జూన్లోనే వస్తున్నాయి. వస్తున్నప్పటికీ చాలా హైప్ ఇప్పటికి క్రియేట్ అయిన సినిమా ఇప్పటివరకు పెద్ది ఒకటే. జననాయకన్ మీద వాస్తవానికి తమిళనాడుతో పాటు ఈసారి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జననాయకనికి ఊహించిన ఓపెనింగ్స్ అయితే వస్తాయి. తర్వాత లెనిన్ ట్రైలర్ చూసిన తర్వాత లెనిన్ ట్రైలర్ మీద మరీ ముఖ్యంగా అఖిల్ మేకోవర్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా అంచనాలు అందుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. పెద్ది విషయానికి వస్తే ఇప్పుడు పెద్ది ఏదైతే సెన్సార్ టాక్ వెలుపలికి వచ్చేసిందో సినిమా బాగుంది, జనాదరణ పొందే సినిమా అవుతుంది, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది, అన్ని అంశాలు ఇందులో పూర్తి స్థాయిలో చొప్పించబడ్డాయి అన్న విషయాలు వాళ్ళు తెలియజేసేసిన తర్వాత ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది జూన్ 1వ తేదీ సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. సాయంత్రం అన్నారు కానీ వాస్తవానికి మధ్యాహ్నం నుంచి కూడా జనం పోటెత్తుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు హాజరు కావచ్చు అన్నది అభిమానులకు ఒక గుడ్ న్యూస్, స్వీట్ న్యూస్. దానికోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మొన్న జగపతి బాబు గారి డబ్బింగ్ చెప్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అయ్యాయి. జగపతి బాబు గారి పాత్ర మీద అందరికీ తెలియనటువంటి ఒక సానుభూతి ఏర్పడింది. మెయిన్ జగపతి బాబు గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో జగపతి బాబు కనిపిస్తాడు, బట్ ఈ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. జగపతి బాబుని అసలు మీరు చూడరు అనేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సినిమా అంచనాలు అందుకోవాలి, అంచనాల్ని మించి సినిమా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఇది అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం లేదు నేను. సినిమా ముందు పెద్ద సినిమా ఆడాలండి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఎంత ఆడితే ఎంత రెవెన్యూ అవి జనరేట్ చేయగలిగితే సరికొత్త ప్రయోగాలకి దర్శకులు అట్లాగే ఎక్కువ ఖర్చు పెట్టి మనల్ని ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి నిర్మాతలు కూడా కావాల్సినంత వ్యయం చేయడానికి వాళ్ళకి ధైర్యం వస్తుంది. వాస్తవానికి 400 కోట్ల బడ్జెట్ అనుకుందాం సినిమా. 400 కోట్ల బడ్జెట్ సినిమా ఈవేళ 1000 కోట్లు చేస్తుందా, 1500 కోట్లు చేస్తుందా, 2000 కోట్లు చేస్తుందా పక్కన పెడితే అసలు పెట్టినటువంటి వ్యయం తిరిగి వచ్చేసింది, వడ్డీలు గిట్టుబాటు అయినాయి, కనీస లాభాలు వచ్చాయి అన్నా కూడా నిర్మాత మళ్ళీ ఇంకో ప్రయోగం చేయడానికి సిద్ధపడతాడు మానసికంగా. అంతే కదా. ఎందుకంటే ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు ప్రొడ్యూసర్స్, మేకర్స్. ఏంటంటే వాళ్ళు ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారండి. ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేసే క్రమంలో ఏంటంటే సక్సెస్ వచ్చింది అనుకోండి, ఎంత ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చేసాయి అనేది పక్కన పెడితే సక్సెస్ అయింది, మనం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది, మనకు ఎంతో కొంత లాభం వచ్చింది అని తెలిస్తే నిర్మాత మళ్ళీ ఇంకొక ప్రయోగం చేయడానికి మానసికంగా సిద్ధపడతాడు. అది చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఖచ్చితంగా పెద్ద సినిమాలు ఆడాలి. ఎందుకు ఆడాలి? ఇవాళ ఓటీటీలో మనకు అన్ని భాషల సినిమాలు మన భాషలో మనకు లభ్యమైపోతున్నప్పుడు ఏంటంటే మనం ఇంటి నుంచి థియేటర్కి కదలాలి అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేటటువంటి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటటువంటి సినిమా తీస్తేనే మనం ఇవాళ థియేటర్కి వెళ్తున్నాం. అంతే కదా. అందుకు ఈ మధ్యకాలంలో విజయవంతమైన ఏ సినిమా కూడా దీనికి అతీతంగా అది పుష్ప 2 కావచ్చు, దురంధర్ 1, 2 కావచ్చు, లేకపోతే కాంతారా 2 కావచ్చు. ఇవన్నీ ఏంటంటే అద్భుతంగా ఉంది అంటేనే ప్రేక్షకులు ఇళ్లలో నుంచి థియేటర్లకి కదిలి వెళ్ళారన్నమాట. కాబట్టి పెద్ద సినిమాకి ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం మేరకు కుటుంబం పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తోంది. కుటుంబాలు పెద్ద సినిమాకి వచ్చి పెద్ద సినిమాని వాళ్ళు ఆశీర్వదిద్దామని అనుకుంటున్నారు. పెద్ద సినిమాని ఘన విజయం సాధించే దిశగా తీసుకువెళదామని సిద్ధమైపోయారన్న విషయం మనకు అర్థమవుతుంది, సందేహం లేదు. అలాగే కట్స్ చాలా పడ్డాయి, సెన్సార్ కట్స్ అనేసి అని అన్నారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లోనే కదా అన్ని సెన్సార్ కట్స్ అని అంటే వైలెన్స్ ఉండొచ్చు, వైలెన్స్ పాళ్ళు ఎక్కువైనప్పుడు ఉండొచ్చు. మరి వైలెన్స్ పాళ్ళు ఎక్కువ అనుకుంటే హిట్ 3 కావచ్చు, లేకపోతే దురంధర్ 2 కావచ్చు. వీటిలో కూడా మార్కో అని ఒక సినిమా ఉంది, మీరు చూసారు టూ మచ్ వైలెన్స్. మరి ఆ వైలెన్స్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఇందులో వైలెన్స్ గురించి కట్స్ చెప్పారా లేకపోతే మరేదైనా అన్నది మన సినిమా చూస్తే మనకు అర్థం కాదు. అవి వెరీ షార్ట్, ఇవి నంబర్ ఆఫ్ కట్స్ కాదు, కాకపోతే ఏంటంటే మేనేజబుల్ అనమాట. దాని నుంచి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. అంటే మామూలుగానే సినిమాలో సెటరికల్ జానర్లో ఉన్నప్పుడు ఒకరిని ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, దాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఒక ఊరి కోసం ఆయన ఈ రకరకాల ప్లేస్ చేస్తారు అనేది క్లియర్గా తెలిసింది. అభిమానుల నుంచి వచ్చిన సెన్సార్ కట్సే ఇలా ఉన్నాయంటే సినిమా రిలీజ్ అయినాక ఇంకెన్ని కట్స్ వస్తాయో అనేసి ఒక డౌట్. అంటే ఈ సీన్స్ తొలగించాలి, ఇవి అభ్యంతరాలు అనేసి రైజ్ చేస్తూ ఎలా అయిపోయిందంటే ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, తర్వాత కులపరమైన మతపరమైన ద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, వీళ్ళేంటంటే అసలు తీరిక లేనటువంటి వాళ్ళు చాలామంది వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఎక్కువ సమయం ఉంది, తీరిక ఉంది, దీంతో వీళ్ళు ఏంటంటే ప్రతిదీ పట్టి చూడటం. మొన్న అనంత శ్రీరామ్ని ఇచ్చేశారు పాటకు సంబంధించి. అనంత శ్రీరాము దీని గురించి మాట్లాడారు. అలా మాట్లాడాలనుకుంటే చాలా పాటలు ఉన్నాయండి మనం మాట్లాడాలనుకుంటే. ఇప్పుడు జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది అంటే అంతకంటే బూత్ ఇంకెక్కడ ఉంటుంది. మరి విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాటలో చంద్రబోస్ గారు నీ గుర్రం కోసం తెచ్చా నేనే వెచ్చనైన గడ్డి అంటుంది ఆ పాత్ర, హీరోయిన్ అంటుంది అన్నమాట. అంతకంటే ఇంకేం ధ్వనిస్తాయి? అవి కాదండి అసలు అక్కడ ఆ సమయానికి ఆ సందర్భానికి అక్కడ ఆ మీటర్కి ఆ పదాలు కుదిరాయి, ఆ అర్థం కుదిరింది, వేశారు. అసలు రంగస్థలంలో మరి రామ్ చరణ్ గారి పాట మన పూజా హెగ్డే గారితో చేసిన పాటలో ఎన్నెన్నో ధ్వనిస్తాయన్నమాట. ఇంకా భూతద్దంలో పెట్టి చూస్తే చాలా ఉంటాయండి. ప్రతి సినిమాలో బూతు పాటలు, ఇప్పుడు శృంగారాన్ని బూతుని వేరు చేసి చూస్తే వేరుగానే కనిపిస్తాయి. దాన్ని శృంగారంగా కాసేపు విని మన ఇళయరాజా గారు స్వరపరిచిన పాట అండి సంకీర్తన్ సినిమాలో. ఆయన సంకీర్తన్ సినిమా మొత్తం ఒక ఎత్తు, గీతాకృష్ణ గారు సందర్భాలు చెప్పి ట్యూన్స్ తీసుకుంటూ ఆయన ఒక సందర్భం చెప్పిన తర్వాత ఆయన 100 రూపాయలు నోటిస్తే వచ్చేస్తాను అనే పాట చేశారు ఇళయరాజా గారు. 100 రూపాయలు నోటిస్తే చాలు వచ్చేస్తా అని పాట. అసలు ఎలా తెలుసు మీకు మా ప్రాంతంలో ఇలాంటి సంప్రదాయం ఉందని, ఇలా చేశారు అంటే నువ్వే కదా సందర్భం చెప్పావు, ఈ సందర్భానికి అలా ఉంటే బాగుంటుందని అనిపించి చేశారన్నారు ఇళయరాజా గారు. ఆయన చేసినన్ని టపాంగుత్తు అంటారు ఆ నాటు పాటలు. ఇళయరాజా గారు చేసిన పాటలు ఎవరూ చేయలేదు, దేశంలోనే ఎవరూ చేయలేదు ఆయన చేసినన్ని పాటలు. అవన్నీ మరి తమిళనాడులో ఏంటంటే వాటిని ఏ స్థాయిలో చూడాలో ఆ స్థాయిలో చూసి ఆనందించేశారు ప్రేక్షకులు. ఇక్కడ మనం ప్రతిదీ పట్టుకున్నాం అనుకోండి, ప్రతిదీ పట్టుకొని ఆలోచిస్తే మరి వినోదింపజేసేటటువంటి వాళ్ళకి తెలియని విసుగు వస్తుంది. ఎందుకోసం రాయాలి, ఎవరి కోసం రాయాలి, ఎందుకోసం తీయాలి, ప్రతి ఒక్కరు నా మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే మా దీన్ని కించపరిచారు, దాన్ని కించపరిచారు. ఆ కొడకా కోటేశ్వరరావు పాట ఉంటుంది మనకి అజ్ఞాతవాసిలో. ఆ కోటేశ్వరరావు గారిని ఆయన ఒక ఆయన కేసు పెట్టారు, దాని మీద ఒక ఆయన కేసు పెట్టారు విజయవాడలో తెలుసు కదా. ఇట్లా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ మనోభావాలు దెబ్బతింటే మరి విలన్ పేరు ఫణిభూషణ్ రావు, భుజంగరావు, సర్పభూషణ్ రావు ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు విలన్కి. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ బాధపడాలి కదా. సిల్లీ అవుతుందిలేండి. పెద్ద సినిమాలో ఈగర్గా మీరు వెయిట్ చేస్తున్నది ఏంటి? నేను రామ్ చరణ్ గురించి ఎదురు చూస్తున్నాను. వాస్తవానికి బుచ్చిబాబు మొండి పట్టుదల, బుచ్చిబాబు ఏ స్థాయిలో అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటన్నది అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత ఏంటంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఏం చెప్పదలుచుకున్నాడు, తను ఏం తీయదలుచుకున్నాడు అంటే మొదట స్క్రిప్ట్ లాక్ అయిన టైంలో స్క్రిప్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరు నాకు బాగా తెలుసు, తోలేటి ప్రకాష్ గారు. ఆయనతో మాట్లాడాను. ఆర్యా ముందు నుంచి సుకుమార్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. దిల్లు, హనుమాన్ జంక్షన్, ఈ సినిమాలన్నిటికీ మన ఆవు కామెడీ ఉంది కదా హనుమాన్ జంక్షన్లో, ఆవు పొదుగు, అదంతా సుకుమార్ గారు, ఈ తోలేటి ప్రకాష్ గారు, వీళ్ళు చాలా మండు టెండలో మండు వేసవిలో ఒక రేకుల షెడ్ లాంటి రూమ్లో కూర్చుని బ్యాచిలర్స్గా రాసినటువంటి సీన్లు అవన్నీ. అలా తోలేటి ప్రకాష్ గారిని నేను అడిగా, ఎందుకంటే కోడి రామ్మూర్తి నాయుడు గారి మీద కొంత నేను అధ్యయనం చేశాను. కోడి రామ్మూర్తి నాయుడు చేయాలని మన రానా గారు అనుకున్నారు. ఆయన శరీరాకృతికి కోడి రామ్మూర్తి నాయుడికి అసలు మ్యాచ్ అవ్వట్లేదని ఆయన దాన్ని పక్కన పెట్టడం, అరవింద్ గారు చేద్దామని అనుకున్నారు కోడి రామ్మూర్తి నాయుడు. అదే ఇది ఓన్లీ కోడి రామ్మూర్తి నాయుడు కదా లేకపోతే ఇంకేదైనా అని అడగడానికి నేను తోలేటి ప్రకాష్ గారికి నేను ఫోన్ చేశాను. సార్ దిస్ ఇస్ ప్యూర్లీ శ్రీకాకుళం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన ఉంది. కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన జీవితంలోని సంఘటనలను తీసుకుని స్ఫూర్తి చెంది
మనం వేరే కథ చెప్పాం. మనం చాలాసార్లు పెద్ద గురించి చాలా విశ్లేషణలు చేసిన దానిలో మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కనీ విని ఎరుగునటువంటి క్రీడాకారులందరూ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వాళ్ళలో అసలు ఆ మట్టిలో ఏముంది, సాయుధ పోరాటం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం అవన్నీ కూడా శ్రీకాకుళంలోనే ప్రారంభమయ్యాయి. అసలు ఆ మట్టిలో ఏముంది, ఆ మట్టి పరిమళం ఏంటి, ఆ మట్టిలో ఉన్న పౌరుషం ఏంటి తెలియజెప్పే సినిమా వన్ అండ్ ఓన్లీ, నో డౌట్ ఎట్ ఆల్, పెద్ది. మగధీర, రంగస్థలం, పెద్ది రామ్ చరణ్ జీవితంలో మరిచిపోని మరపురాని సినిమాలుగా 3 ముఖ్యమైన మజిలీలండి. కానీ దీనిలో నేను చాలా మంది అంగీకరించకపోయినా నేను మనం అంటే అతని పెర్ఫార్మెన్స్ వైజ్ ఈ 3 ఫిల్మ్స్ని మనం పారామీటర్స్గా తీసుకుంటారు. కానీ నేను దీంతో ఏకీభవించను. ఆరెంజ్ సినిమాని మీరు అట్లా కాదు, నాట్ ఓన్లీ ఆరెంజ్ అండి, తుఫాన్ కూడా మీకు ఫ్లాప్ అయిన సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆరెంజ్లో మరీ ముఖ్యంగా రామ్ పాత్ర. తర్వాత మీకు అతను కమర్షియల్ బ్లాక్ బస్టర్స్లో మీకు నాయకు కానీ ఎవడు కానీ 2 చెప్పుకోదగ్గ సినిమాలు. చాలామంది ఆ రెండింటిని విస్మరిస్తారు అనమాట. ఎందుకంటే నాయక్ ఇంటర్వెల్ సీన్ అనేది అసలు అద్భుతం అనమాట. అసలు ఎవరు ఊహించరు. అసలు ప్రేక్షకుడు కూడా అభిమానులు కూడా ఊహించలా. అవును, అభిమానులు కూడా ఏం జరుగుతుంది అని ఊహించకుండా నాయక్ ఇంటర్వెల్ని ఉంటుంది. అట్లాగే ఎవడు ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ ఫ్రీడమ్ సాంగ్ అక్కడి నుంచి ట్రావెల్ ఉంటుందండి మీకు ఎవడులో ఫ్లాష్ బ్యాక్. ట్రావెల్ మీకు అసలు ఇతను ఎవడు అన్నది అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి అతను పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి ఏంటంటే ఈ 3 అనేటప్పటికి ఏంటంటే ఈ 3 సినిమాలు ఇంకొంచెం ఎత్తులో ఉంటాయి. మగధీర కానీ రంగస్థలం కానీ పెద్ది కానీ ఇంకొంచెం ఎత్తులో ఉంటాయి. మగధీర రంగస్థలం కంటే పెద్ది ఈవేళ చాలా రెట్లు ఇంకొన్ని మెట్లు అధిరోహించేసింది. ఖచ్చితంగా సార్, ఈగర్లీ వెయిటింగ్ చాలామంది ఫ్యాన్స్తో సహా. మరొకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినా కావచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, కలెక్షన్స్ అన్ని కొల్లగొట్టాలి అనేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా సినిమా బ్రతకాలి, సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ నిండుగా బ్రతకాలి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.